అందరికీ నమస్కారం. నేను మీ అర్ణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో అనమాట. అదేంటిదంటే చాలామందికి ఇక్కడ అన్నదూరు దగ్గర బాగా కుర్పుల్లాగా వచ్చి స్టిక్కర్ పెట్టుకునే దగ్గర పుండు అవుతుంది అనమాట. ఇట్లా పుండు అయ్యి ఇబ్బంది పెడుతుంది అన్నట్టు. అది ఏంటంటే చాలా రోజులు ఎక్కువ రోజులు స్టిక్కర్ అనేది అంటే మన బొట్టు బిళ్ళ అనేది చాలా రోజులు ఫేస్ పైన పెట్టుకున్నప్పుడు దాని నుంచి వచ్చే జిగురు వల్ల కొంతమంది శరీరానికి పడకపోవచ్చు. అట్లాంటి వాళ్ళు ఏంటంటే కింద కొంచెం మాయిశ్చరైజర్ కానీ లేదంటే ఏదైనా పాండ్స్ క్రీమ్ కానీ అట్లాంటిది లేదంటే లాస్ట్కి పేరెన్ లెవెల్ ఏదో ఒకటి మంచిగా అప్లై చేసుకున్న తర్వాత దానిపైన మనం పెట్టుకుంటే మనకు దురద కానీ నొప్పి కానీ ఏది రాదనమాట. ఇక కొంతమంది అయితే ఏం చేస్తారంటే స్టిక్కర్కు మాత్రం తీసి బాత్రూమ్ గోడలకి ప్లస్ మొహం కడుక్కునే దగ్గర వాష్ బేసిన్ దగ్గర అద్దానికి స్టిక్కర్ తీయ తగిలియ అనమాట. అవన్నీ మళ్ళీ మనం వాడతామంటే అది వాడేది కూడా ఏముండదు. అట్లా వాడినా కూడా ఆ అద్దానికి ఉన్న డస్ట్ వల్ల బాత్రూమ్ గోడలకు ఉన్న డస్ట్ వల్ల బ్యాక్టీరియా వల్ల మనకి ఇక్కడ దురదొచ్చి పుండొచ్చే అవకాశం ఉంటుంది అనమాట. అట్లాంటివి మీరు అస్సలు అట్లా మీరు తీసి మళ్ళీ పెట్టకండి. ఫేస్ వాష్ చేసుకున్నప్పుడు కానీ స్నానం చేసేటప్పుడు కానీ తీయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఉందనుకోండి ఫేస్కి అట్లనే ఉంచుకోండి. లేదనుకోండి పోతే పోయింది, పెద్ద కాస్ట్ కూడా ఏముండదు కదా. తీసి మళ్ళీ ఇంకోటి కొనుక్కుంటామే. ఇంకొక ప్యాకెట్లో తీసుకొని మనకు పెద్ద కాస్ట్ 5 రూపీస్ పెడితే ఒక ప్యాకెట్ స్టిక్కర్ ప్యాకెట్ దాంట్లో 10, 12, 20 వస్తాయి. అంటే ఒక రోజుకు ₹10 కూడా పడదు మనకు. అట్లాంటప్పుడు ఎందుకండి స్టిక్కర్ దగ్గర పొదుపు చేసి దాచి పెట్టి దాని దగ్గర పెడితే తర్వాత మనం క్లీన్ చేసుకోవడానికి ఎంత ఇబ్బంది పడతామో తెలుసా? చాలా ఇబ్బంది అవుతుంది. అంటే దానికి ఉన్న గమ్ము బాగా గీకి చాలా ఇబ్బంది పడి చేతులన్నీ నొప్పి పడతాయి. అద్దం అయితే ఇంకా ఎంత ఏం వేసి క్లీన్ చేసినా కూడా దానికి ఉన్న గమ్ము మాత్రం అస్సలు పోదనమాట. ఇది మీరు జాగ్రత్తగా మనసు పెట్టుకొని మనసులో ఉంచుకొని పోతే పోయింది ఉంటే ఉంది మీరు మాత్రం తీసి అద్దానికి కానీ బాత్రూమ్ గోడలకు కానీ పెట్టడం మాత్రం మానేయండి. ఎందుకంటే చాలా ఇబ్బంది పడతాయి గోడలు కానీ అద్దాలు కానీ తర్వాత తీసేసేటప్పుడు. అనవసరమైన పనులు టైం వేస్ట్ కాబట్టి మనం అట్లాంటివి వాడకుండా ఉంటేనే బాగుంటుందని నా అభిప్రాయం. మీరేమంటారు? మీ అభిప్రాయం ఏమంటారు? అంతే కదా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోలతోటి మీ దగ్గరికి వస్తూ ఉంటాను. మీరు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు. మీ ఆదరాభిమానాలే నేను ఇంత దూరం వచ్చినా ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.